దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. విశ్వమందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకువను లేచి ఆయన నామాన్ని స్తుతించే చక్కటి అవకాశాన్ని మనకు అందరికీ అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. విశ్వమందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నా కొరకు ప్రార్థిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఉదయకాల శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి, చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిబాక్సులు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, తెరవండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య దినంలో నాతో పాటు పాలిబాక్సులు కమ్మని మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవిస్తుంది కాక. మనలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలంలో శుక్రవారం దినాన వేకువన లేచి మీ నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి మరిచినటువంటి అత్యధికమైనటువంటి కృపా ప్రేమల కొరకే వందనాలు. మీ కృపా సింహాసనం ఎదుట మాకు స్నానం కల్పించి మీ దీవెన తిరిపి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మరిన్ని మీ మాటలు శ్రేష్టమైన మాట వినడానికి కృపణించడం ఇష్టవుతాం. ఈ దినం కూడా నడిపించండి, మీరు ఘనత పొందండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. పిల్లరా, చదువునండి వాక్య భాగం మనందరూ తెలుసు కదండి. ఎవరితో మాట్లాడుతున్నారు అనేటువంటి విషయం గమనిస్తే స్వయంగా క్రీస్తు రాయబారి లేక క్రీస్తు కొరకు హతసాక్షిగా మారి అనేక దెబ్బలు తిని అనేక హింసలు పొంది చివరకు క్రీస్తు కొరకే మరణించినటువంటి భక్తుడైన పౌలు గారు స్వయంగా కొరింథీ సంఘంలో చెబుతున్న మాట, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా, నన్ను బట్టి నేను అతిశయించకుండా, నన్ను బట్టి నేను గర్వపడకుండా ఒక ముళ్ళు నా శరీరంలో ఉంది. అది సాతాను యొక్క దూతగా ఉంచబడింది. చూడండి, ఈ రోజుల్లో మనం కూడా కొన్నిసార్లు దేవుని ఆ విధి విధానాలను మరచి హెచ్చించుకుంటూ ఉంటాం. వాస్తవానికి వాక్యం చెప్తుంది, హెచ్చించబడితే తగ్గించబడతాం, తగ్గించబడితే హెచ్చించబడతాం. యోహాను అన్నాడు, ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. అందుకే ఏ విషయంలో కూడా మనము హెచ్చించుకోకూడదు. పౌలు చెప్తున్న మాటదే, నేను ఎక్కడ అతిశయిస్తాను అని, ఎక్కడ నన్ను నేను హెచ్చించుకుంటాను అని, ఎక్కడ నేను దేవునికి ఇంకా దేవుని కంటే ఎక్కువగా నన్ను నేను కనపరుచుకుంటాను అని చెప్పి నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, అది సాతాను యొక్క దూతగా ఉంచబని చెప్పి పౌలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. వీళ్ళు గమనించాలి, ఉదయకాల సమయంలో దేవుని ప్రజలపై లేక విశ్వాసులపై, క్రైస్తవులపై ఉపయోగించడానికి నిరుత్సాహము అనేటువంటి పనిముట్టు అన్నిటికంటే కార్యసాధకమై ఉన్నదని చెప్పి అపవాది కనుగొన్నాడు. ఏ విషయంలో నిరుత్సాహపరచాలి, ఏ విషయంలో వీరిని ఆటంకపరచాలి, ఏ విషయంలో వీరిని కృంగిపోయేలా చేయాలి, అది కనుక్కున్నాడు. ఏమండి, పాత నిబంధన లేక క్రొత్త నిబంధనలో ఏ విశ్వాసి కూడా ఈ నిరుత్సాహం అనేటువంటి దాని నుండి తప్పించుకోలేము. కొన్ని సందర్భాలు మన అందరి జీవితాల్లో అనుకున్నది జరిగినప్పుడు, ఎవరైనా మన మాట విన్నప్పుడు, లేకపోతే ఆ పలానా పని చేయాలి, అక్కడికి వెళ్ళలేనప్పుడు కొంచెం నిరుత్సాహం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రాముఖ్యంగా క్రైస్తవ జీవితంలో లోక సంబంధం నిరుత్సాహం ఎలాగో ఉంటుంది, దాని కొరకు చింతపడాల్సిన అవసరం లేదు. కానీ ఆత్మీయ విషయంలో ఈ నిరుత్సాహం అనేదాన్ని మన చుట్టూ ఏమాత్రం కూడా రాకుండా, మన దరి చేరకుండా దానికి ఒక అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత మనందరం. లేకపోతే వీళ్ళరా, కర్మేలు పర్వతం మీద విశ్వాసవీరుడు ఉన్నటువంటి ప్రవక్త ఏలియా మరుసటి రోజే ఒక పిరికివానిగా ఏమని పారిపోతూ బదరీ వృక్షం కింద ఉండడానికి ఉండేటువంటి విషయాన్ని ఏమని వివరిస్తాం మనం? దేవుని బిడ్డలైనటువంటి స్త్రీ పురుషులు సాధారణంగా దేవుని శిఖరాగ్రమం చేరి అనుభవం లేక ఆ దేవుని రాజ్యం నిమిత్తం ఒక ప్రసిద్ధినటువంటి శౌర కార్యం, ఒక మంచి కార్యము చేసిన వెంటనే నిరుత్సాహంలోనికి నెట్టివేయబడినటువంటి అనుభవం కలిగిన వారు కూడా ఉన్నారు.
యోనా చూడండి, నినివే పట్టణంలో ప్రవచించమని ప్రవచించాడు. పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు మనసు మార్చుకుంటే యోనా దాంతో నిరుత్సాహపడిపోయాడు. ఓ సొర చెట్టు మొలిసింది, దాని కింద కూర్చున్నాడు, వెంటనే పురుగు వచ్చింది తినేసింది, నిరుత్సాహపడిపోయాడు. అంటే దేవుని కూడా గొప్ప కార్యాలు చేసి కూడా వెంటనే నిరుత్సాహం వెళ్ళిపోయి, అంటే అపవాది ఇదిగో నువ్వెంత గొప్ప పని చేసావు దేవుని కొరకు, మరి నువ్వెందుకు, నిన్నేం లెక్క పెట్టాడు దేవుడు, నీకేం గొప్ప చేశాడు, నీకేం మేలు చేశాడు, నీకేమి ఇది కలిగింది, ఇలాంటి మాటలు మన యొక్క ఆలోచన ఏం చేస్తాయంటే నిరుత్సాహంలో నెట్టేస్తూ ఉంటాయి. అందుకే పౌలు ప్రియులారా అత్యధికమైనటువంటి ప్రత్యక్షను పొందుకున్నాడు ప్రభు ద్వారా. కానీ తన శరీరంలో ఉన్నటువంటి ఒక ముళ్ళు బాధించబడింది. ఆ ముళ్ళు బాధిస్తూనే ఉంది. ఆయన దానిని తనను మొత్తపడడానికి పంపబడినటువంటి సాతాను దూత అని పలికాడు. మన చదివిన వాక్య భాగం. దాన్ని విడిచిపెట్టేసుకోవాలి, వదిలించుకోవాలి ఎంతో కోరుకున్నాడు, ఎంతో ఆశపడ్డాడు. ప్రభువా నా ఈ శరీరం ముళ్ళు తీసేవా. ఆయన ఏదో అలవాటు ప్రకారం, ఏదో నామకార్థంగా దేవుని అలవాటు ప్రకారం బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. అయితే గమనించాలి, పౌలును దేవుడు ఈ సమస్యను విడిపించడానికి బదులుగా ఏమండి దానితో కూడా కలిసి బ్రతకడానికి శక్తినిచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. బలపరిచాడు. అయ్యా అందుకంటే కింద వాక్యం చదవండి మీకు ఇష్టం, నా కృప నీకు చాలు. అది దుఃఖం కలిగిన విషయమే. అదేంటి, ఇంత పశ్చాత్తపడి వేదంతో అడిగితే ఆ ముళ్ళు తీసేయకుండా చాలంటాడేంటి? దుఃఖంతో కూడిన విషయమే, సందేహం లేదు. కానీ దేవుని కృప ద్వారా ఆ ఏడ్పు నాట్యంగా మారింది. దేవుని స్తోత్రం చెప్పండి కదా హల్లెలూయా. సాతాను అక్కడ మరొకసారి ఓడించబడ్డాడు. ఈరోజు ప్రతి విశ్వాసికి కూడా నిరుత్సాహాన్ని జయించాల్సిన అవసరం చాలా ఉంది. నిరుత్సాహం అనే కృప కింద తనను సమాధి చేసుకోకుండా పౌలు ఉల్లాసంగా గంతులు వేస్తూ అక్కడ అంటాడు, చక్కటి మాట, నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడు. కనుక నేను శక్తిమంతుడు అంటే నాలో ఉన్నటువంటి నా పరిశుద్ధాత్మ శక్తి నన్ను నడిపిస్తూ బలపరుస్తున్నాడు. ఆ శక్తి వల్ల నేను నిరుత్సాహపరుస్తానని చెప్పి ఒక ధైర్యంతో ముందు కొనసాగుతాం. దేవుని మాటలు మన కొరకు దీవిస్తుంది కాక తలవంచి కనుంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రాలు. తిరిగి మన నూతన ఉదయ కాలంలో వేకులు లేచి మీ నామాన్ని స్తుతించి ఆరాధించి గణపరచు వాక్యాన్ని ధ్యానిస్తే చక్కటి అవకాశం. నిజమే, మా జీవితంలో ఎన్నో సందర్భాలు నిరుత్సాహం కలిగింది. వాటిని నిరుత్సాహపరచడానికి బదులుగా మేమే నిరుత్సాహపడిన పరిస్థితులు. కనుక ఈరోజు అలాంటి పరిస్థితుల నుండి విడుదల పొందాలని, ఆ నిరుత్సాహాన్ని జయించడానికి శక్తినిస్తానని ఒక శ్రేష్ఠుని మాట ద్వారా మనం బలపరచని ఇష్టం. ఆనాడు పౌలుగా ఏ విధంగా మీ కృప చాలన్నావో ఈరోజు ఆ మాట ద్వారా మనం బలపరిచి ఉత్సాహంగా నడిపిస్తున్న స్తోత్రాలు. మరొకసారి కార్యక్రమం అందరికీ నేను చేతికి అప్పగిస్తాను. మీ ఆత్మ ద్వారా దీన్ని జరిగిస్తాను. మీరు మాత్రం ఘనత పొందండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన ఆశీర్వాదం, కాపుదల సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.